ఒక చిన్న ఊరిలో రాము అనే రైతు నివసించేవాడు. అతనికి తండ్రి నుండి వంశపారంపర్యంగా భూమి వచ్చింది. ఆ నేల అతని కుటుంబాన్ని చాలాకాలం పోషించింది. రాము ప్రతిరోజూ తెల్లవారే లేచి పొలంలోకి వెళ్దేవాడు. భూమికి నమస్కరిస్తూ విత్తనాలు చల్లేవాడు. అతడి కల మంచి పంట పొంది కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడమే. కాని కాలం మారిపోయింది. వానలు నమ్మకం లేకుండా పోయాయి. ఆ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. విత్తనాలు పొట్టిక్కిపోతూ నేల బూడిదగా మారింది. నీటికోసం రాము మోటారు పంపు కొన్నాడు. అది నెలరోజుల్లోనే పాడైపోయింది. మరమ్మత్తుకు డబ్బు లేకుండా పోయింది. సీత తన బంగారు కంకణాలను అమ్మింది. ఆమె కన్నీరు దాచుకుంది. కాని భర్తకు ధైర్యం ఇచ్చింది. నీకోసం ఏదైనా చేస్తాను రామూ అని చెప్పింది. అతడు గుండెలపై మోచేయి పెట్టుకుని నవ్వాడు. మళ్లీ వేరే విత్తనాలు వేశాడు. సీడ్ డీలర్ ఎక్కువ దిగుబడి ఇస్తాయని చెప్పాడు. కాని అవి నకిలీ విత్తనాలు. పంట పూర్తిగా నష్టపోయింది. అప్పులు పెరిగిపోతూ పోయాయి. వడ్డీ ఖర్చులు అధికంగా మారాయి. శక్తిమంతులైన దళారులు ఇంటికి వచ్చి బెదిరించేవారు. పిల్లలు కొత్త బట్టల కోరికను మానేశారు. వాళ్లు నిశ్శబ్దంగా చదువుకునే ప్రయత్నం చేశారు. ఓ రోజు రాము వేపచెట్టు కింద కూర్చొని ఏడ్చాడు. ఏ తప్పు చేశానో తెలీదు భగవంతుడా అని విలపించాడు. అప్పుడే ఓ వృద్ధుడు దగ్గరకు వచ్చాడు. ఆయన రిటైర్డ్ వ్యవసాయ అధికారి. ఊరికి తిరిగి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబూ అని అడిగాడు. రాము తన కష్టాలను వివరించాడు. వృద్ధుడు శాంతంగా విన్నాడు. నీవు పద్ధతి మార్చాలి అన్నాడు. సేంద్రియ పద్ధతులు పాటించు. విత్తనాలను నువ్వే దాచు. నీటిని మించిన విలువ ఏదీ లేదు. దాన్ని ఆదా చేయాలి. రాము మొదట ఆలోచించాడు. కాని చివరికి ప్రయత్నించాలని నిశ్చయించాడు. గ్రామసభలలో పాల్గొనసాగాడు. సర్కారు స్కీముల గురించి తెలుసుకున్నాడు. సోలార్ పంపుకు అప్లై చేశాడు. ఊరికి సమీపంలో కూరగాయల పంట వేశాడు. సేంద్రియ ఎరువులు వాడసాగాడు. మొక్కలు మొలకెత్తాయి. పొలం మళ్లీ జీవంతో నిండింది. మొదటి పంటతోనే అతనికి మంచి ఆదాయం వచ్చింది. కూరగాయలు పట్టణ మార్కెట్కు తీసుకెళ్లాడు. వ్యవసాయ సహకార సంఘం ద్వారా మంచి ధర లభించింది. అప్పులు తీరుతూనే పోయాయి. పిల్లల ముఖాల్లో మళ్లీ నవ్వులు కనిపించాయి. సీత నెమ్మదిగా సంతోషం అనుభవించసాగింది. మళ్లీ బంగాళాదుంపలు, మిరప, టమాటాలతో పొలం కళకళలాడింది. సోలార్ పంపు వచ్చి నీటి సమస్య తీరింది. ఊరంతా రాముని పొలాన్ని చూసేందుకు వచ్చేది. ఇదే నిజమైన రైతు మోడల్ అని అందరూ అన్నారు. కొందరు జోక్స్ వేసేవారు. ఇప్పుడు తలవంచి మౌనంగా ఉన్నారు. పిల్లలు తండ్రిని గర్వంగా చూశారు. ఒకరోజు విలేకరి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఒక రైతు పోరాటగాథ అని పత్రికలో కథ వచ్చింది. జిల్లా కలెక్టర్ వేదికపై మాట్లాడమని ఆహ్వానించాడు. రాము మొట్టమొదటిసారి మైక్ ముందు నిలబడ్డాడు. గబగబా మాటలు చెప్పలేకపోయాడు. కాని అతని గుండెలో మాటలు చప్పట్లై మారాయి. రైతు అన్నం పెడతాడు, దానిని నమ్మకంతో సాగించాలి అన్నాడు. వేదిక మీదందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఊరిలో ఇంకొన్ని మార్పులు ప్రారంభమయ్యాయి. మరిన్ని కుటుంబాలు సేంద్రియంగా సాగు చేయడం ప్రారంభించాయి. రాము వారికి నేర్పించసాగాడు. మన భూమి మన చేతుల్లో, మనమే రక్షించాలి. సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. పంటల మేళా ఏర్పాటు చేశారు. ఇతర గ్రామాల రైతులు వచ్చి తెలుసుకున్నారు. రాము కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా బలంగా మారింది. చిన్న కృషితో పెద్ద ఫలితాలు సాధ్యమని నమ్మకం కలిగింది. ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా కుమారుడు వ్యవసాయ శాస్త్రం చదవసాగాడు. నాన్నగారు, నేను మంచి శాస్త్రవేత్తను అవుతాను అన్నాడు. ఆ మాటలు విని రాముని కన్నీళ్లు వచ్చాయి. ఆనందంతో, గర్వంతో భర్తీ అయ్యాడు. సీత బట్టల నేయడం ప్రారంభించింది. ఆమె కూడా ఆదాయం సాధించసాగింది. ఒకప్పుడు ఆగపోయిన జీవితం మళ్లీ సుసంపన్నంగా మారింది. పిల్లలు హాయిగా జీవించారు. వాళ్లు చదువులో మెరిసిపోయారు. ఆ గ్రామం రైతు ఉద్యమానికి ఆదర్శంగా మారింది. స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. విత్తనాల మార్పిడులు జరిగాయి. ఆరోగ్యకరమైన భోజనాల మీద చైతన్యం పెరిగింది. ఎవ్వరూ ఇప్పుడు అప్పుల చుట్టంలో పడడం లేదు. రాము వంటి రైతులు ఉన్న దేశం నిండుతుంది అన్నంతో అన్నాడు గ్రామ పెద్ద. ఒక చిన్న మార్పు
ఒక రైతునుంచి మొదలైంది. దాన్ని ఊరు తీసుకుంది, గ్రామం ఎదిగింది. ఆధ్యాత్మికత, శ్రమ, ప్రేమ నిండిన జీవితం ఏర్పడింది వేప చెట్టు క్రింద. మళ్ళీ రాము కూర్చున్నాడు. పిల్లలు పక్కన నవ్వుతూ ఆడుకుంటున్నారు. సీత గుండె నిండిన ఆనందంతో తల వాల్చింది. రాము నీలాకాశాన్ని చూసి నమస్కరించాడు. ఇది నా విజయవంతమైన పంట. నమ్మకాన్ని విత్తితే విజయం పండగలాగా పండింది. Please subscribe my channel for more videos.